రేపు ఏపీ రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు ఇంటి శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. ఉదయం 8 నుంచి 9 గంటల 30 నిమిషాల మధ్యలో ముహూర్తం ఉంది. ఇప్పటికే స్థలం మొత్తం చదును చేసి ఏర్పాట్లు చేశారు. 5 ఎకరాల స్థలంలో ఒక పక్క ఇంటి నిర్మాణం, మరో పక్క కాన్ఫరెన్స్ హాల్ రానుంది. చుట్టూ 4 వైపులా రోడ్డు ఉంటుంది. సచివాలయం వెనుక, హైకోర్టు దగ్గరలో సీఎం నివాసం ఉండనుంది. ఏడాదిన్నరలో ఇంటి నిర్మాణం పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక సీఎం చంద్రబాబు ఇంటి శంకుస్థాపనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రస్తుతం మనం రేపు శంకుస్థాపన జరగబోయే సీఎం చంద్రబాబు ఇంటి స్థలం దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనం ఒకసారి చూస్తే కనుక ఈ ప్రాంతం ఏదైతే ప్రస్తుతం ఉన్న సచివాలయానికి వెనక వైపు, అదేవిధంగా హైకోర్టుకి దగ్గరలో ఈ ప్రాంతం ప్రధానంగా ఉంది. ఒకసారి చూస్తే కనుక ఈ ఎదురుగుండా కనపడే ప్రాంతంలో ఇంచుమించు 25,000 చదరపు గజాల స్థలంలో ఇక్కడ ఈ ప్రాంతంలో చంద్రబాబు ఇంటి నిర్మాణం జరుగుతుంది. సీఎం చంద్రబాబు ఇంటి నిర్మాణం ప్రస్తుతం మనకి కనిపిస్తున్న వైట్ టెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ టెంట్స్ దగ్గర ఇంటి నిర్మాణం జరుగుతుంది. దాని పక్కగా కాన్ఫరెన్స్ హాల్, సీఎం కాన్ఫరెన్స్ హాల్, అంటే సీఎం తాను చేయబోయే మీటింగ్కి సంబంధించి ఇతరత్ర అంశాలకు సంబంధించి కాన్ఫరెన్స్ హాల్ దాన్ని పక్కనే ఉంటుంది. దీని నిర్మాణం ఒక ఏడాదిన్నరలో ఒక యుద్ధ ప్రాతిపదికగా ఇంటి నిర్మాణం చేయాలి, అదేవిధంగా కాన్ఫరెన్స్ హాల్ నిర్మాణం చేయాలని చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ స్థలాన్ని పూర్తి స్థాయిలో చదును చేసిన పరిస్థితి కనిపిస్తోంది. రేపు ఉదయం 8-9:30 మధ్య ముహూర్తంగా ఫిక్స్ చేశారు. ఆ టైంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి శంకుస్థాపన కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ప్రస్తుతం మనం కోర్ క్యాపిటల్ ఏరియాలో ఉన్నాం, అంటే అమరావతి రాజధాని కోర్ క్యాపిటల్ ఏరియాలో. ఇక్కడ నుంచి హైకోర్టు 1-1.5 కిలోమీటర్ల లోపే ఉంది. సెక్రటేరియట్ కూడా 1-1.5 కిలోమీటర్ల లోపుగానే ఉంది. ఒకవైపు విట్ కాలేజ్ ఉంది. ఈ కోర్ క్యాపిటల్ ఓవరాల్ గా ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ ఉన్న పరిస్థితి మనం చూడొచ్చు. 2 ఏళ్ల లోపే అమరావతి రాజధాని పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం అనుకుంటోంది కాబట్టి 2 ఏళ్లు దీనికి డెడ్ లైన్ కింద పెట్టుకున్నారు. ఈ నెల చివరి వారంలో ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి రీలాంచ్ కార్యక్రమాన్ని కూడా అటెండ్ అవుతారు. ఓవరాల్ గా చంద్రబాబు ఇంటి శంకుస్థాపన కార్యక్రమం రేపు జరగబోతోంది. ఇందాక మనం చెప్పినట్టు ఒక పక్క ఇంటి నిర్మాణం, మరో పక్క కాన్ఫరెన్స్ హాల్, చుట్టూ 4 వైపులా రోడ్లు వచ్చేలాగా గార్డెనింగ్ కానీ, 4 వైపులా రోడ్లు వచ్చే ఏర్పాటు కానీ, దీనికి సంబంధించి సెక్యూరిటీ జోన్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రధానంగా చూడొచ్చు. మనకి మొత్తం క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ CRDA పరిధిలో కోర్ క్యాపిటల్ ప్రస్తుతం చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంది. హైకోర్టు, అదేవిధంగా సెక్రటేరియట్, ఆ హైకోర్టు సెక్రటేరియట్ అటు NGO భవనాల మధ్యలో చంద్రబాబు ఇంటి నిర్మాణం జరగడం. రేపు దీనికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం ఉదయం 8 నుంచి 9:30 ప్రాంతంలో ప్రధానంగా జరగబోతోంది. ఈ కార్యక్రమానికి కొంతమంది మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా ప్రధానంగా హాజరవుతారు. రేపు ఉదయం 8-9:30 మధ్యలో జరుగుతాయి. ఇది ఓవరాల్ గా చంద్రబాబు ఇంటి శంకుస్థాపనకు సంబంధించిన పరిస్థితి. సీఎం ఇల్లు కాబట్టి ఏడాదిన్నర లోపే యుద్ధ ప్రాతిపదికగా చేయాలని నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రెడ్డితో ప్రసన్న, NTV